రేపే 18 ఆదివారము అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. చాలా పవర్స్‌తో వస్తుంది. ఈ అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఎక్కువ అని చెప్పేసేసి మనకు పెద్ద పెద్ద పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా కొన్ని రకాలైనటువంటి గ్రహాలు వ్యతిరేకించి చేతిలో చిల్లి గవ్వనేది లేక అప్పుల పాలైపోవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అంతేకాకుండా 7 జన్మల దరిద్రం అనేది మన వెంట పట్టి పీడిస్తుందనమాట. కాబట్టి పొరపాటున ఈ కూరలను వండటం కానీ తినటం కానీ చేయొద్దు. చాలామంది కూరలేలే ఏముందిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని రకాలు మనం తినేటటువంటి ఆహారం ఏదైతే ఉందో అవి మన శరీరంలోకి వెళ్ళిపోయి మన యొక్క ఆలోచన విధానము అలాగే మన జాతకం మీద ప్రభావం చూపించటము ఇలాంటివనేవి చేస్తూ ఉంటాయి అన్నమాట. కూరలు అనంగానే ఇంకా చాలామంది అనుకుంటూ ఉంటారు నాన్ వెజ్ తినకూడదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నాన్ వెజ్ తినకూడదండి, నిజమే ఆ మాట. కానీ నాన్ వెజ్‌తో పాటుగా మనకు వెజ్జుల్లో అంటే కూరల్లో కూడా కొన్ని రకాల కూరగాయలు అనేవి తినకూడదనమాట. అవి తినటం వలన మనశ్శాంతి అనేది కరువైపోయి ఎప్పుడూ కూడా కష్టాలు కన్నీళ్ళు అంతే ఉండటము, ఆర్థికంగా ఎదగకపోవటము, అప్పుల పాలైపోవటము, ఇంట్లో ఎప్పుడూ కూడా చికాకులు, గొడవలు, మనశ్శాంతి లేకపోవటము, మన ఆలోచన మన అదుపులో లేకపోవటం కావచ్చు. ఇలా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎందుకంటే మనకు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి మొట్టమొదటి అమావాస్య, అలాగే ఆదివారంతో కూడా కూడుకొని రావటం ఇంకో గొప్ప విశేషము. ఈ అమావాస్య మనకు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది. దీన్ని చొల్లంగి అమావాస్య అంటారు, మౌని అమావాస్య అంటారు, అలాగే పుష్య అమావాస్య అని కూడా ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ అమావాస్యకు అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ. ఈ రోజున చేసేటటువంటి పూజలకవ్వచ్చు, పరిహారాలకవ్వచ్చు, ఉపవాసాలకవ్వచ్చు, దానాలకవ్వచ్చు, ధర్మాలకవ్వచ్చు, ఇలా మనం ఇంట్లో వండుకునే కూరగాయలకవ్వచ్చు, ఇట్లా ప్రతీది కూడా ప్రభావం అనేది చాలా త్వరగా చూపిస్తుంది. విడి రోజుల్లో మనం ఎన్ని పూజలు చేసినా, పరిహారాలు చేసినా మనకు త్వరగా ఫలితం అనేది ఉండదు. కానీ ఇలాంటి తిథుల్లో చేసే పరిహారాలకు కావచ్చు, పూజలకు కావచ్చు, వేటికైనా సరే రిజల్ట్ అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుందన్నమాట. అలా వచ్చి మనకింట్లో ఏ సమస్యలైతే అంటే భార్యాభర్తల గొడవల వల్ల చికాకులతో మాకు ఇలాంటివి వద్దు అని చెప్పి చేసుకున్నారనుకోండి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కలుగుతుంది. ప్రేమానురాగాలు కలుగుతాయి. కొంతమందికి ఆరోగ్యం ఎప్పుడూ బాగోదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఆరోగ్యం సహకరించదు. కొంతమందికి వయసులో ఉన్నటువంటి అంటే యవ్వనంలో ఉన్నోళ్ళకి కూడా ఆరోగ్యం అనేది బాగోకపోవటం వలన చెయ్యాలనుకున్న పని మీద కూడా శ్రద్ధ అనేది ఉండక అంటే ఇవాళ చేద్దాంలే, రేపు చేద్దాంలే అని వాయిదాలతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే అన్నింటికన్నా ఆరోగ్యం మహాభాగ్యము. కాబట్టి అలాంటి ఆరోగ్యం మీద కూడా ఈ కూరగాయలనేవి చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన అమావాస్య తిథి కోసము మనకు ఋషులు కావచ్చు, మునులు కావచ్చు, మహానుభావులు అలాంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూసేవాళ్ళనమాట. అంటే అలాంటి వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాల నుంచి, సమస్యల నుంచి బయటపడటానికి ఇలాంటి అమావాస్య తిథిని ప్రత్యేకంగా ఎంచుకునేవాళ్ళు. ఎందుకంటే ఈ రోజున ఏమి చేసినా కూడా వెంటనే ఫలితం అనేది వచ్చిద్ది కాబట్టి. అలాగే మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు, మన అమ్మమ్మలు, తాతయ్యలు, తల్లులు, తండ్రులు ఇలాంటి వారందరూ కూడా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజులను వాళ్ళు బాగా వాడుకునే వాళ్ళనమాట. ఎందుకంటే అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతాయి ఈ అమావాస్య రోజుల్లో. అయితే ఈ రోజున పొరపాట్లు చేయకూడదు. కొన్ని గోళ్ళు తీసుకోకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. తలకు నూనె రాసుకోవటము, జుట్టు విరబోసుకోవటము, తల దువ్వుకోకుండా ఉండటం ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. మగవాళ్ళైతే షేవింగ్ చేసుకోవటము అంటే ఆదివారం కాబట్టి గడ్డాలు చేయించుకోవటం, క్రాఫ్లు చేయించుకోవటం ఇలాంటివి చేయకూడదు. అలాగే 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డుకు వెళ్ళకూడదు అమావాస్య రోజున. ఎందుకంటే 4 దిక్కులు కలిసే రోడ్డున దుష్ట శక్తుల ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటు వెళ్ళకూడదు. దూర ప్రయాణాలకు కూడా వెళ్ళకుండా ఉంటేనే మంచిది. బయట నుంచి వచ్చేటప్పుడు మాత్రం అమావాస్య రోజున పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని మాత్రమే లోపలికి రావాలి. ఎందుకంటే చాలామంది దిష్టిలు తీసేసి రోడ్ల మీద పోస్తూ ఉంటారు. అవి మన కాళ్ళ వెంట వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాళ్ళు కడుక్కోవాలి. అలాగే ఈ అమావాస్య రోజున ఇంటికి ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది.
అలాగే ఉప్పు అంటే మనకు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి. అలాగే ఒక పసుపు ప్యాకెట్‌నైనా తీసుకొచ్చుకోవచ్చు. పసుపు ఏంటంటే మనకు శుభకార్యాలను జరగటానికి సూచిస్తుందనమాట. లేదా ఒక యాలుక్కాయల ప్యాకెట్‌నైనా కొనుక్కొచ్చుకోవచ్చు. యాలుకలేంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి. లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేసినప్పుడు దీపంలో ఒక యాలుక్కాయని వేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి దగ్గర దీపం వెలిగిస్తే చాలా మంచిది. అందులో ఒక యాలుక్కాయ వేసుకోండి. అలాగే రేపు లక్ష్మీ గవ్వలు అంటే పసుపు గవ్వలు ఉంటాయి కదా! ఒక 5 గవ్వలను తీసుకొచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందల పెట్టుకొని, తర్వాత వాటిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఉంచుకొని బీరువా లాకర్‌లో డబ్బులు పెట్టే ప్లేస్‌లో పెట్టుకుంటే మీకు బాగా కలిసి వచ్చిద్ది. అలాగే ఒక అత్తరు సీసాను తీసుకొచ్చుకొని గుమ్మాల దగ్గర పూజ గదిలో చల్లుకుంటే ఆ సువాసనకు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగుపెట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ ప్రతి సమస్యను తీసేస్తుంది. అలాగే నరదిష్టి వల్ల కూడా ఈ గొడవలు సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. పిల్లల మీద కూడా నరదిష్టి ప్రభావము పెద్దవాళ్ళ మీద ఇళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా అమావాస్య అంటే చాలామందికి కూడా మానసిక స్థితి సరిగ్గా ఉండదు. కొంతమంది శత్రువులు ఏంటంటే మనుషుల మీద ఇళ్ళ మీద గిట్టని వాళ్ళు చెడు ప్రయోగాలు కొన్ని కొన్ని చేపిస్తూ ఉంటారు. మంత్రతంత్ర ప్రయోగాలు చేపించినప్పుడు వీళ్ళకేంటంటే భయాలు, మానసిక స్థితి సరిగ్గా లేకపోవటం ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా తొలగిపోవటానికి ఏంటంటే ఎడమ కాలుకి నల్లదారం కట్టుకోండి. ఆడవాళ్ళైతే ఎడమ కాలుకి, మగవాళ్ళైతే కుడి కాలుకి నల్లదారం కట్టుకుంటే ఆ ఎఫెక్ట్ అంతా తొలగిపోతుందనమాట. ఇంకా ఇంట్లో ధూపం వేసుకోండి. గుగ్గిలము, సాంబ్రాణి, కర్పూరము, అలాగే 2 లవంగాలు ఇవన్నీ వేసుకొని ఇంట్లో సాంబ్రాణి పొగ చూపిస్తే దుష్ట శక్తులు ఏవైనా ఉంటే అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అలాగే ఆవుకు ఆహారంగా రేపు ఏదన్నా తినిపిస్తే మంచిది. అలాగే గోమాత నుదుటిని తాకి నమస్కారం చేసుకుంటే మీకు మీ పిల్లలకు మంచి కలుగుతుంది. ఈ అమావాస్య వల్ల వచ్చే చెడు అనేది తాకదు. ముక్కోటి దేవతల అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇంకా మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా రేపు ఏంటంటే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అలాగే అమావాస్య అంటే చాలామంది ఇంటిని శుద్ధి చేసుకోకూడదు అనుకుంటారు. కానీ అమావాస్య అంటే శుభ్రంగా ఇల్లు వాకిలంతా కూడా ఉప్పు నీటితో తుడుచుకొని గుమ్మం బయట చక్కగా ముగ్గులు వేసుకోవాలి. అలాగే చక్కగా స్నానం చెయ్యాలి. తల స్నానం చేయాలన్నమాట. తల మీద మామూలు నీళ్లు పోసుకోవాలి కానీ షాంపుతో రుద్దుకోకూడదు. అలా తల స్నానం పిల్లలు పెద్దలు అందరూ చేయాలి. లేదంటే మనకేంటంటే కొన్ని రకాల దోషాలు అనేవి అంటుకుంటాయి కాబట్టి అందరూ తల మీద నీటిని పోసుకొని ఇక్కడ చూపించినట్లుగా చక్కగా దీపం వెలిగించండి. దీపము లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించండి. అమావాస్య అంటే మనకు లక్ష్మీదేవి పుట్టినరోజు కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి దగ్గర ఆవు నేతితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగిస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మీ ఇంటి గుమ్మానికి ఏంటంటే వేపాకుల తోరణాలు కట్టుకోండి. అమావాస్య కాబట్టి వేపాకుల తోరణాలు కట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. దుష్ట శక్తులు తొలగిపోతాయి. ఇంటి ముందల ఒక గుమ్మడికాయ కట్టుకోండి. అమావాస్య రోజున మీరు రేపు తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్యలో సూర్యోదయానికి ముందుగానే గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది. ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి, చెడు చూపు, చెడు కన్ను ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. మన ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు, తోబుట్టువులు, రక్త సంబంధికులు, మన అనుకొని నమ్మినటువంటి మనుషులే మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపులు ఏంటంటే ఒకటి కాతే ఒకటి తగిలైనా మనకి సమస్యలు వస్తూ ఉంటాయి. నరుల దిష్టికి నల్లరాళ్ళే పగిలిపోతాయంటారు. అలాంటిది మనం ఎంత తప్పించుకుందామన్నా కూడా ఆ ఏడుపుల వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి మీరు దిష్టి అనేది తీసేసుకోండి. అలాగే రేపు అమావాస్య అంటే పితృదేవతలకు తర్పణాలు, పితృ పూజలు చేయటం వలన, కాకికి ఒక ముద్ద అన్నం పెట్టడం వల్ల ఏంటంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కలగటం వలన మన జాతకంలో ఆ పితృదోషాలు ఎప్పుడైతే తొలగిపోతాయో మనకు సమస్యల సంఖ్య అనేది అప్పుడు తగ్గుతుందనమాట. కాబట్టి పెద్దవాళ్ళ పేర్లు తలుచుకొని కాకికి ఒక ముద్ద అన్నం పెట్టుకోండి. అలాగే వాళ్ళకి నమస్కారం చేసుకోవటం వలన ఈ జాతక సమస్యలు, శని దోషాలు, వాహన ప్రమాదాలు, అకాల మృత్యు దోషాలు ఇవన్నీ తొలగిపోతాయి. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. ఇక కూరల విషయానికి వస్తే కొన్ని కూరగాయలు ఏంటంటే ఇలాంటి తిథుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులకు అంకితం చేయబడి ఉంటాయి. మనం ఏముందలే కూరలే అని చెప్పేసేసి పూజలు చేసుకుంటున్నాంగా, పరిహారాలు చేసుకుంటున్నాంగా అని చెప్పి ఆడవాళ్ళు ఏంటంటే కూరగాయలు శాకాహారమే కాబట్టి వండేస్తూ ఉంటారు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథుల్లో వండే కూరలకి మనకి ఈ అమావాస్య ఇలాంటి తిథుల్లో ఏంటంటే కొంత ఎఫెక్ట్ని అనేవి చూపిస్తాయి. మనం చేసే పూజలకి పరిహారాలకు ప్రయోజనం లేకుండా చేస్తాయి. కాబట్టి
అంటే మనం తినే కూరలను బట్టే కదా మన ఆలోచన విధానము, మన ఆరోగ్యం ఇవన్నీ కూడా ఆధారపడేయి. కాబట్టి కూరలకి ఈ ఇలాంటి తిథులకు చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి రోజుల్లో ఈ కూరలనేవి వండకూడదు, తినకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ కూరలనేవి ఇంట్లోనే కాదు బయట కూడా పొరపాటున తినొద్దు. ఎందుకంటే ఇలాంటి కూరల వల్ల అనారోగ్య సమస్యలు, అలాగే మానసిక సమస్యలు, మన జాతకాల్లో రాహు కుజ దోషాలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, మనకు ఇలాంటి కొన్ని రకాలైనటువంటి శని దోషాలు, గ్రహాలు వ్యతిరేకంగా మారటము, ఇలా మన జీవితాల మీద, మన జాతకాల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి వండొద్దని మనకు పెద్దవాళ్ళు చెప్తున్నారు. అందులో మొట్టమొదటి కూరగాయ వచ్చేటప్పటికి ఏంటంటే పొట్లకాయ. ఈ పొట్లకాయలను రేపు అమావాస్య రోజున పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయవద్దు. ఇలా చేస్తే ఏంటంటే మనకు కష్టాలు అనేవి విపరీతంగా వెంట పెడతాయి. అంటే ఈ పొట్లకాయలు మన శివుని మెడలో నాగుపాములాగా ఉంటాయి. కాబట్టి ఈ పొట్లకాయలను వండకూడదు, తినకూడదు. అలాగే బీరకాయలు. ఈ బీరకాయలను కూడా రేపేంటంటే పొరపాటున వండొద్దు, తినొద్దు. బీరకాయ పసరు అంటారు. అలాగే మన జీవితాల్లో కూడా అలాంటి ఎక్కువ సమస్యలు వస్తాయి. కాకరకాయలు. ఈ కాకరకాయలను వండుకుంటే కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే. కాకరకాయలు చేదు స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున పొరపాటును కూడా వండొద్దు, తినొద్దు. వీటితో పాటుగా సొరకాయ. చాలామంది సొరకాయ దప్పలమని, సొరకాయ పులుసులని చెప్పేసి ఇట్లా బెల్లం వేసుకొని పాలు పోసి వండుకుంటూ ఉంటారు. కానీ అమావాస్య రోజున సొరకాయ వండితే మాత్రం మీరు చేతులారా సమస్యలు అనేవి తెచ్చుకున్నట్లే. వీటితో పాటుగా ములక్కాయలు. ఈ ములక్కాయలు కూడా మనకు పొడవుగా ఉంటాయి. ఇవి కూడా మనకేంటంటే ఎక్కువగా పీచు స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే ఈ పీచు స్వభావం ఏంటంటే మనకు ఆ బీరకాయ పీచులాగా ఎప్పుడూ కూడా కష్టాలు అనేవి అంటిపెట్టుకొని ఉంటాయన్నమాట. కాబట్టి ములక్కాయలను కూడా వండొద్దు, తినొద్దు. అంటే బీరకాయ పీచు సంబంధాలు అంటారు చూడండి. ఏదన్నా దూరపు చుట్టరికాలు కానీ, దగ్గర చుట్టరికాలు కానీ అట్లా అలాంటివి. ఇలాంటి కూరగాయలు ఏంటంటే మనకు అలాగే ఎప్పుడూ కూడా మనకి ఎక్కడో ఒక చాటు నుంచి సమస్యలు తెచ్చిపెడుతూనే ఉంటాయన్నమాట. కాబట్టి ఈ ములక్కాయలను కూడా వండొద్దు. అలాగే దొండకాయ. రేపు దొండకాయలను అమావాస్య రోజున వండుకుంటే దరిద్ర బాధలు పట్టి పీడిస్తాయి. కాబట్టి దొండకాయలను వండొద్దు, తినొద్దు. వీటితో పాటుగా దుంపలు అనమాట. అంటే బంగాళదుంపలు కావచ్చు, లేదా స్వీట్ పొటాటోసు, చిలకడ దుంపలు, మనకి ఇవి చామ దుంపలు, ఇలా కొన్ని రకాల దుంపలు ఉంటాయి కదా. ఇలాంటి వేటిని కూడా వండొద్దు, తినొద్దు. తింటే ఏంటంటే కష్టాలు మీరు కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈ ముల్లంగిని కూడా వండొద్దు, తినొద్దు. ఇలాంటివి ఏంటంటే మనకు ఆరోగ్యపరంగా కూడా వాతాన్ని, కఫాన్ని పెంచుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి రోజుల్లో తినొద్దు అని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు చెప్తున్నారు. వీటి వెనక మన ఆరోగ్య రహస్యాలు కూడా ఉంటాయి. అలాగే ఉల్లి, వెల్లుల్లి, అల్లము ఇలాంటి మసాలా పదార్థాలను కూడా తినొద్దు. వీటి వల్ల మనం చూసుకుంటే ఆరోగ్యపరంగా కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ఇలాంటి కారణాలతో వద్దని చెప్తూ ఉంటారు. వీటితో పాటుగా బూడిది గుమ్మడికాయ. ఈ బూడిది గుమ్మడికాయలను ఎక్కువగా జ్యూసుల్లో వాడుతున్నారు ఈ మధ్య. కావాలంటే ఇంటికి గుమ్మడికాయని కట్టుకోండి. కానీ ఈ బూడిది గుమ్మడికాయని కానివ్వండి, అలాగే తీపి గుమ్మడికాయ, వీటిని ఏంటంటే స్వీట్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా వీటిని కానీ పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయొద్దు. వీటితో పాటుగా ఏంటంటే మష్రూమ్స్ అంటే ఈ పుట్టగొడుగులు ఇప్పుడు ఏంటంటే హైబ్రిడ్ ఎక్కువగా వాడుతున్నారు. కానీ ఈ మష్రూమ్స్ కూడా మనకు నాన్ వెజ్తో సమానం. ఇవి వండొద్దు, తినొద్దు. ఇక ఈ క్యాబేజీని కూడా వండితే మీరు కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుందన్నమాట. కాబట్టి క్యాబేజీని కూడా ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. వీటితో పాటుగా చిక్కుడుకాయల్లోనే మనకు చిక్కులు అనే పదం ఉంది. కాబట్టి ఈ చిక్కుళ్ళు తెచ్చుకుంటే మాత్రం మీరు చిక్కుల్లో పడ్డట్లే. కాబట్టి గోరు చిక్కుళ్ళు కావచ్చు, మామూలు చిక్కుళ్ళు కావచ్చు, వేటిని వండొద్దు, తినొద్దు. అలాగే కోడిగుడ్డు చాలామంది శాకాహారంగా అనుకుంటారు. కానీ కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారమే. కాబట్టి కోడి పెడితేనే గుడ్డు వస్తుంది. కాబట్టి కోడిగుడ్డును వండొద్దు, తినొద్దు. వీటితో పాటుగా క్యారెట్, బీట్రూట్ ఇవి జ్యూసుల్లో వాడుతూ ఉంటారు. ఈ క్యారెట్, బీట్రూట్ ఏంటంటే ఎరుపు రంగులో నెగిటివ్ని పెంచుతాయి అన్నమాట. కాబట్టి రేపు అమావాస్య రోజున వీటిని వండొద్దు, తినొద్దు. అలాగే బెండకాయలు జిగట స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే మన జీవితంలో కొన్ని రకాల జిడ్డు సమస్యలు రావటానికి ఈ బెండకాయలు కూడా కారణమవుతాయి. కాబట్టి వీటిని కూడా వండొద్దు, తినొద్దు అమావాస్య రోజున. అలాగే ఈ తోటకూరను కూడా అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. తోటకూరను తిన్నా కూడా కొన్ని రకాలైనటువంటి శని సమస్యలు, అంటే మన జాతకంలో శని దోషాలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ తోటకూరను వండొద్దు, తినొద్దు. వీటితో పాటుగా ఈ వంకాయలు కాస్త మనకేంటంటే నలుపు రంగులు అంటే వైలెట్ కలర్లో ఉంటాయి.
ఇవి మనకేంటంటే నెగిటివిటీని ఎక్కువగా పెంచుతూ ఉంటాయి కాబట్టి వంకాయలను కూడా వండొద్దు, తినొద్దు, సమస్యలు పెరుగుతాయి. అలాగే నల్ల నువ్వులు, ఈ నల్ల నువ్వులు ఏంటంటే తినటం వల్ల మన జాతకంలో శని ప్రభావము, శని దోషాలు, ఈ ఏలినాటి శని, అలాగే మనకు శనిదేవుని యొక్క ఆగ్రహము ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి నల్ల నువ్వులను కూరల్లో పొడుల రూపంలో ఇట్లా వేటిట్లో వాడొద్దు. అలాగే టమాటా, ఈ టమాటా ఏంటంటే కుజగ్రహానికి సంబంధించింది కాబట్టి టమాటాలను కూడా పచ్చళ్ళ రూపంలో కానీ కూరల రూపంలో కానీ వండొద్దు, తినొద్దు. ఇంకా ఎర్ర కందిపప్పు అనమాట. ఎర్ర కందిపప్పు వల్ల కుజదోషాలు మన జాతకంలో పెరుగుతాయి కాబట్టి ఎర్ర కందిపప్పును వాడొద్దు. కావాలంటే మామూలు కందిపప్పును వాడుకోండి. ఇక వీటితో పాటుగా చికెను, మటను, చేపలు అంటే ఆదివారం అందరూ ఇళ్లలో పిల్లలు పెద్దలు ఉంటారు కాబట్టి గబక్కన నాన్ వెజ్ తెచ్చుకొని తిందాం అనుకుంటారు. కానీ ఈ ఆదివారంతో మనకి అమావాస్య వచ్చింది కాబట్టి నాన్ వెజ్ను చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు ఇట్లా ఏ రూపంలో కూడా వండుకోవద్దు, తినొద్దు. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున లక్ష్మీదేవి పూజ చేసుకోండి. ఇవి తప్ప ఇక మిగిలిన ఏ కూరలనైనా మీరు వండుకొని తినొచ్చు, ఇబ్బంది ఏముండదు. ఇక రేపేంటంటే ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయ చెట్టు ఉంటుంది కదండి, ఉసిరికాయ చెట్టును తాకితే అంటే ఈ పూజలు చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, పరిహారాలు చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. చేసే వాళ్ళైనా సరే మీరు పెద్ద ఉసిరికాయ చెట్టును తాకితే చాలా మంచిది. అంటే ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఉసిరి చెట్టు మనకు దేవతా వృక్షం కాబట్టి ఉసిరి చెట్టును తాకటం వలన తెలిసి తెలియక చేసిన పాపాలు, దోషాలు పోతాయి. ఉసిరి చెట్టు అందుబాటులో లేకపోతే వేప చెట్టు ఉంటే వేప చెట్టును తాకండి, అమావాస్య కాబట్టి. వేప చెట్టులో సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి వేప చెట్టును తాకినా కూడా మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. చక్కగా తాకి నమస్కారం చేసుకుని ఒక చెంబుడు నీటిని పోసి కుదిరితే 11 సార్లు ప్రదక్షిణలు చేసుకోండి. మీకున్నటువంటి సమస్యలు అంటే కష్టాలు, బాధలు, ఉద్యోగం లేకపోవటం, సంతానం లేకపోవటం, వివాహం కాకపోవటం, వ్యాపారాల్లో లాసులు రావటము, ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు సంతోషంగా ఉండటానికి ఈ వేప చెట్టును తాకటం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అమావాస్య తిథి రోజున. అలాగే ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. మనం చెప్పిన పరిహారాలు కూడా మీకు బాగా శక్తివంతంగా ఉపయోగపడతాయి. అర్థమైంది కదండి. రేపు ఈ అమావాస్య రోజున, ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఏం కూరలు వండాలి, ఏం వండకూడదు, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏం చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి అమావాస్య కాబట్టి మీరు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే కామెంట్ చేయండి. ఎందుకంటే అమావాస్య రోజునే లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి చక్కగా అలా కామెంట్ చేయటం వలన మీరు ఆయు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.